చూడండి ఈరోజు ఏ లెటర్ తో వచ్చే పేర్లు నేర్చుకుందామే. ఈ లెటర్ ఏంటి? ఇలా చూడండి. ఈ లెటర్ ఏంటి? చెప్పు. ఏ ఫర్ శ్రీవల్లి ఏంటది? ఏ ఫర్ చెప్పమ్మా. వెరీ గుడ్ ప్రశాంత్, వెరీ గుడ్. ఏ ఫర్ ఇది నెక్స్ట్ లెటర్ ఏంటి? బి ఫర్ బి ఫర్ B for ball. B for butterfly. ఈ లెటర్ ఏంటి? ముందుగా చూస్తున్నా, నువ్వు కూడా చెప్పాలి కదా. ముందు చెరుకు రా ముందుకి. ఇప్పుడు చెప్పండి ఈ లెటర్ ఏంటి? సాన్వి ముందుకు రా. చెప్పు. ఈ లెటర్ ఏంటి? నెక్స్ట్ ఈ లెటర్ పేరేంటి? గట్టిగా చెప్పండి. ఈ ఫర్ ఇంజన్. ఈ ఫర్ ఎలిఫెంట్. ఈ ఫర్ ఎల్బో. మోచేయి. గట్టిగా చెప్పాలి. ఈ లెటర్ పేరేంటి? ఎఫ్ ఫర్ ఫ్యాన్. ఎఫ్ ఫర్ గట్టిగా చెప్పండి. ఫ్రూట్స్. ఎఫ్ ఫర్ ఫ్రాక్. ఎఫ్ ఫర్ ఫిష్. నెక్స్ట్ లెటర్ ఏంటి? జీ. జీ ఫర్ గ్రేప్స్. జీ ఫర్ సాన్వి సుశాంత్ చెప్పు. జీ ఫర్ గర్ల్. ఇదేంటి లెటర్? హెచ్. హెచ్ ఫర్ హెట్. హెచ్ ఫర్ హట్. సాన్వి చెప్పు. హెన్ అట చెప్పు. నువ్వు చూసావా? హెన్ చూసావా? హెన్ చూసావా? చెప్పమ్మా. దాన్ని ఏమంటారు? హార్స్. హార్స్ అంటే గుర్రం. నెక్స్ట్ లెటర్ ఏంటి? ఐ. ఐ ఫర్ ఇదేంటి? సుశాంత్ చెప్పింది ఏంటి? ఐ ఫర్ చూడు ఇక్కడ. ఇన్సెక్ట్. ఇన్సెక్ట్. ఐ ఫర్ ఐస్ క్రీమ్. ఐ ఫర్ ఇంక్. ఐ ఫర్ ఐరన్. మిగిలిన వాళ్ళు చెప్పట్లేదే. సుసన్న వాయిస్ గట్టిగా వినిపిస్తుంది. జే. ఏంటి? మహా ఏంటి? జే. జే. జే ఫర్ జే ఫర్ ఇదేంటి? జ్యూస్. జే ఫర్ జామ్. జే ఫర్ ఇదేంటిది? జీప్. జీప్ కాదు, జీప్. జీప్.
కొట్టుకుంటారు. కింగ్ అంటే రాజు. సుసన్న సుసన్న K for key. సుసన్న K for చెప్పు. శర్మల మంట వేసుకో. శర్మల మంట వేసుకో. శర్మల మంట వేసుకో. మంట వేసుకో. kite. K for గుగ్గాలు కదా. kid. K for kid. నెక్స్ట్ లెటర్ ఏంటి? ఎల్. ఏయ్ శ్రీవల్లి ఒక్కరితో చెప్తుంది, మీరు అందరూ చెప్పట్లేదు. ఏ సుశాంత్ చెప్పు, ఇదేంటిది లెటర్? ఎల్. ఎల్ ఫర్ ఇదేంటిది? లాక్. ఎల్ ఫర్ లాక్. ఎల్ ఫర్ లేంబ్. ఎల్ ఫర్ లెగ్. ఎల్ ఫర్ లీవ్. ఎల్ ఫర్ ladder. Very good children. అంగన్వాడీ చిల్డ్రన్. శ్రీవల్లి ఒక్కరితే చెప్తుంది, మీకు ఎవరికి నోరు లేదా? మాట్లాడరా మీరు, చెప్పండి. అంగన్వాడీ చిల్డ్రన్ చెప్పండి. అంగన్వాడీ చిల్డ్రన్. వెరీ గుడ్ చిల్డ్రన్. అంగన్వాడీ విద్య ఆటపాటల విద్య. అంగన్వాడీ విద్య ఆటపాటల విద్య. సరే, ఈరోజు మనం స్టోరీ నేర్చుకుందామే. ఏం నేర్చుకుందాం? స్టోరీ నేర్చుకుందాం. స్టోరీ పేరు ఏంటంటే సింహం ఎలుక. సింహం ఎలుక. లయన్ రేట్. లయన్ రేట్. ఓకే. అనగనగనగా ఒక ఊళ్ళో సింహం ఉందంట. ఏముంది? సింహం ఉందంట. ఒకరోజు సింహం ఏం చేసిందంటే కడుపు నిండా భోజనం చేసేసి ఒక చెట్టు కింద ఏం చేసిందంట? పడుకుందంట. ఏం చేసిందంట? పడుకుందంట. పడుకుంటే అప్పుడు అక్కడికి ఏమొచ్చింది? ఎలక వచ్చిందంట. ఎలకొచ్చి ఏం చేసిందంట? సింహం పైకి ఎక్కి కూర్చుందంట. సింహం పైకి ఎక్కి కూర్చొని పైకి కిందికి పైకి కిందికి దూకుతుందంట. ఎలా వెళ్తుంది? అప్ డౌన్ అప్ డౌన్ చేస్తుందంట. చేస్తుందంట. అప్పుడు సింహానికి కోపం వచ్చిందంట. సింహానికి ఏమొచ్చింది? కోపం. కోపాన్ని ఇంగ్లీష్ లో ఏమంటారంటే హంగ్రీ. ఏమంటారు? హంగ్రీ అంటారంట. అయితే సింహానికి కోపం వచ్చింది కదా. కోపం వచ్చి అప్పుడు అనుకుంటా పైకి లేచి ఏం చేసిందంటే ఎలకని పట్టేసుకుందంట. పట్టేసుకుంటే ఎలకని పట్టేసుకుందంట. పట్టేసుకుంటే అప్పుడు ఎలక చాలా భయపడిపోయిందంట. భయపడిపోయి ఏడుస్తా ఏమన్నదంట? సారీ, తప్పు అయిపోయింది, దయచేసి నన్ను క్షమించి నన్ను వదిలే, ఇంకెప్పుడు ఇలా చేయను అని చెప్పిందంట. చెప్తే అప్పుడు సింహం ఏం చేసిందంట? జాలిపడి వదిలేసిందంట. ఎలక సింహాన్ని ఏమంటుందంటే కింగ్ అంటుందంట. కింగ్ అంటే రాజు. సింహము అడవంతటికి కూడా జంతువులన్నిటికీ కూడా రాజు అంట. రాజుని ఇంగ్లీష్ లో ఏమంటారు? కింగ్. కింగ్ అంట. కింగ్. అయితే సింహాన్ని రాజు కదా అంటుంది. రాజును క్షమించి రాజుగారు, ఇంకెప్పుడు ఇలా చేయను అని చెప్పిందంట. అప్పుడు సింహం జాలిపడి వదిలేసిందంట. వదిలేసిన తర్వాత ఇంకొక రోజు ఏమైందంటే ఈ సింహాన్ని పట్టుకోవడానికి కొంతమంది వేటగాళ్ళు వచ్చారంట. ఎవరు వచ్చారు? వేటగాళ్ళు. వేటగాళ్ళని ఇంగ్లీష్ లో హంటర్స్ అంటారు. ఏమంటారు? హంటర్స్ అంటారు. హంటర్స్ అంటారు. అయితే ఈ వేటగాళ్ళు వచ్చి ఏం చేశారంట? సింహాన్ని వల వేసి పట్టుకున్నారంట. ఏం చేశారు? వల వేసి పట్టుకున్నారంట. వలని ఇంగ్లీష్ లో ఏమంటారు? నెట్ అంటారు. వల వేసి పట్టుకొని బంధించారంట. బంధిస్తే సింహం ఏం చేసిందంట? ఆ వలలో నుంచి ఎలాగన్నా బయటపడాలి అనే ఉద్దేశంతో ఏం చేసిందంట?
అంటుందా. అంటుంటే సింహం అందులోంచి రాగలిగిందా? రాలేకపోయింది. అప్పుడు ఈ సింహం అరుస్తుంటే అడవిలో ఉన్న జంతువులు, చిన్న పెద్ద జంతువులన్నీ కూడా విన్నాయంట. ఎవరు అరుపులు విన్నాయి? సింహం అరుపులు జంతువులన్నీ విన్నాయంట. జంతువులన్నీ విన్నాయంట. వాటితో పాటు ఈ ఎలక కూడా సింహం అరుపులు విన్నదంట. విని అప్పుడు ఏం చేసిందంట, నెమ్మదిగా సింహం దగ్గరికి వెళ్ళి సింహం ఏ వల అయితే చిక్కుకుందో ఆ వలపైకి ఎక్కేసిందంట. ఆ వలపైకి ఎక్కేసి శుభ్రంగా వలంతా శుభ్రంగా కొరికేసిందంట. ఏం చేసింది? చిన్న చిన్న ముక్కల కింద కొరికేసిందంట. కొరికేస్తే అప్పుడు వలంతా ముక్కలైపోయింది కదా. ఆ వలలో నుంచి సింహం బయటకు వచ్చేసిందంట. బయటకు వచ్చేసి అప్పుడు ఎలకని చాలా మెచ్చుకుందంట. ఎవరు మెచ్చుకున్నారు? సింహం. ఈ వలలో నుంచి నన్ను తప్పించావు, అందుబట్టి నీకు చాలా థ్యాంక్స్ అని చెప్పి అప్పటి నుంచి సింహం ఎలక కూడా ఇద్దరు కలిసిమెలిసి స్నేహితులుగా అడవిలో తిరుగుతూ ఉన్నారంట. బాగుందా స్టోరీ? బాగుందా? వెరీ గుడ్. వెజిటేబుల్స్ చెప్పండి, ఓకేనా? సరే, ఈ లెటర్ పేరేంటి? బి. మహా, ఈ లెటర్ పేరేంటి? బి. బి ఫర్ bear. B for violet. Susan. B for vase. B for ఏంటి? వెజిటేబుల్. ఇది అయిపోతే వెళ్ళి వాడుతారు. ఈ లెటర్ పేరేంటి? ఈ అయిపోతే వెళ్ళి తెలుగు. ఈ లెటర్ పేరేంటి? కూర్చో. W for well. W for wizard. W for water. W for wheel. Next letter ఏంటి? X. X for X-ray. X for X-ray. Next letter ఏంటి? Y. Y. Y for yam. Y for yarn. Y for yellow. Y for yoga. Next letter ఏంటి? Z. Z for zigzag. Z for zero. Z for zebra. Z for zoo. వెరీ గుడ్. నడవండి. సుశాంత్, వాళ్ళకి ఎదురుగా నువ్వు నడుస్తావా? నడు. రౌండ్గా తిరగాలి. సుసన్న, నీకు లైన్ లేదు. ప్రశాంత్, లైను. తిరగండి. సుసన్న, లైన్ ఏది మీకు? లైన్గా తిరగమని చెప్తున్నాను కదా. ఒకరు వెనకాల ఒకరు తిరగాలి. స్టాప్. మహా, ఇక్కడ. జంపింగ్. స్టాప్. స్టాప్. మళ్ళీ తిరగండి రౌండ్. ఏయ్, రౌండ్ అంటే సర్కిల్ చుట్టూ తిరగమని. సర్కిల్ చుట్టూ తిరగండి. ఒకరు వెనకాల ఒకరు నడవాలి. ప్రశాంత్, స్టాప్. స్టాప్. సర్కిల్ చుట్టూ నించున్నారా? జంపింగ్. క్లాపింగ్. క్లాపింగ్. క్లాపింగ్ అంటే చప్పట్లు కొట్టాలి. సిట్టింగ్. సిట్టింగ్. శర్మిల, సిట్టింగ్ అన్నాను. స్టాండింగ్. మళ్ళీ సిట్టింగ్. ఏయ్,
సిట్టింగ్, సిట్టింగ్, స్టాండింగ్. ఏయ్ ఏయ్, రీడింగ్, రీడింగ్. ఏయ్, రీడింగ్ అని చెప్పాను. రీడింగ్, రైటింగ్, క్రయింగ్, క్రయింగ్, లాఫింగ్, రన్నింగ్, రన్నింగ్, స్టాప్. పిల్లలు ఇలా చూడండి నా వైపు. అందరు చేతులు దండ కట్టుకోండి. శర్మిల, శర్మిల చేతులు దండ కట్టు. ఇప్పుడు చెప్పండి. గెటప్ ఇన్ ద ఎర్లీ మార్నింగ్. గెటప్ ఇన్ ద ఎర్లీ మార్నింగ్. ఇప్పుడు 1 by 1 చెప్పండి. శర్మిల, నువ్వు స్టాండ్ అప్. నువ్వు చెప్పు. గెటప్ ఇన్ ద ఎర్లీ మార్నింగ్. గెటప్ ఇన్ ద ఎర్లీ మార్నింగ్ అంటే ఏంటి? ఉదయాన్నే లేవాలి. కూర్చో. మహా, నువ్వు స్టాండ్ అప్. అటెన్షన్లో నిల్చో. చేతులు దండ కట్టుకో. ఇప్పుడు చెప్పు. అంటే ఏంటి? ఉదయాన్నే లేవాలి, ఉదయాన్నే నిద్ర లేవాలి. కూర్చో. ప్రశాంత్, స్టాండ్ అప్. ఇటువైపు చూడండి. ఇప్పుడు చెప్పు. చేతులు దండ కట్టు. చెప్పు, గట్టిగా చెప్పు. గెటప్ ఇన్ ద ఎర్లీ మార్నింగ్. గెటప్ ఇన్ ద ఎర్లీ మార్నింగ్. ఉదయాన్నే నిద్ర లేవాలి. కూర్చో, కూర్చో. సుశాంత్, స్టాండ్ అప్. చేతులు దండగట్టు. కాలు దగ్గర పెట్టి నిల్చో. నిలబడు అని చెప్పగానే కాలు ఇలా దగ్గర పెట్టి చేతులు కట్టి నిలబడాలి. ఓకేనా? ఇప్పుడు చెప్పు. గెటప్ ఇన్ ద ఎర్లీ మార్నింగ్. గట్టిగా చెప్పు. గెటప్ ఇన్ ద ఎర్లీ మార్నింగ్ అంటే ఏంటి? ఉదయాన్నే త్వరగా నిద్ర లేవాలని. పడు, కూర్చో. సుసన్న, స్టాండ్ అప్. అటెన్షన్లో నిల్చో. చేతులు దండ కట్టు. చెప్పు ఇప్పుడు. ఎర్లీ మార్నింగ్. గెటప్ ఇన్ ద ఎర్లీ మార్నింగ్ అంటే ఏంటి? ఉదయాన్నే నిద్ర లేవాలి. కూర్చో, కూర్చో. సాన్వి, నువ్వు నిల్చోమ్మా. కూర్చో. నువ్వు చెప్పిన మాట వినాలి. కూర్చో. సాన్వి, నువ్వు చెప్పమ్మా. చేతులు దండ కట్టుకో. చెప్పు. గెటప్ ఇన్ ద ఎర్లీ మార్నింగ్. తర్వాత తిందుగా లే. గెటప్ ఇన్ ద ఎర్లీ మార్నింగ్. కూర్చో, కూర్చోండి. చూసానా? కచ్చి పక్కన సాన్వి, సరిపిలా. ఏయ్,
శర్మిల ఏం చేస్తున్నా? అది బాగా చేస్తున్నా. సుసన్న బాగా చేస్తుంది చూడండి. సుశాంత్ మిస్ అంక్ చూడండి, పక్కన ఎవరు ఎత్తలేదు. ఆసే నడవండి. సుశాంత్ వాళ్ళకి ఎదురుగా నువ్వు నడుస్తావా? నడు. రౌండ్గా తిరగాలి. సుసన్న నీకు లైన్ లేదు. ప్రశాంత్ లైను తిరగండి. సుసన్న లైన్ ఏది మీకు? లైన్గా తిరగమని చెప్తున్నాను కదా, ఒకరు వెనకాల ఒకరు తిరగాలి. స్టాప్. మహా ఇక్కడ జంపింగ్. స్టాప్ స్టాప్. మళ్ళీ తిరగండి రౌండ్. ఏయ్ రౌండ్ అంటే సర్కిల్ చుట్టూ తిరగమని. సర్కిల్ చుట్టూ తిరగండి. ఒకరు వెనకాల ఒకరు నడవాలి. ప్రశాంత్ స్టాప్ స్టాప్. సర్కిల్ చుట్టూ నిల్చున్నారా? జంపింగ్. క్లాపింగ్ క్లాపింగ్. క్లాపింగ్ అంటే చప్పట్లు కొట్టాలి. సిట్టింగ్ సిట్టింగ్. శర్మిల సిట్టింగ్ అన్నాను. స్టాండింగ్. మళ్ళీ సిట్టింగ్. ఏయ్ సిట్టింగ్ సిట్టింగ్. స్టాండింగ్. ఏయ్ ఏయ్. రీడింగ్ రీడింగ్. ఏయ్ రీడింగ్ అని చెప్పాను.
రీడింగ్, రైటింగ్, crying, crying, laughing, running, running, stop. పిల్లలు ఇలా చూడండి నా వైపు, అందరు చేతులు దండ కట్టుకోండి. షర్మిల, షర్మిల చేతులు దండ కట్టు. ఇప్పుడు చెప్పండి. గెటప్ ఇన్ ద ఎర్లీ మార్నింగ్. గెటప్ ఇన్ ద ఎర్లీ మార్నింగ్. ఇప్పుడు 1 by 1 చెప్పండి. షర్మిల నువ్వు స్టాండ్ అప్, నువ్వు చెప్పు. గెటప్ ఇన్ ద ఎర్లీ మార్నింగ్. గెటప్ ఇన్ ద ఎర్లీ మార్నింగ్ అంటే ఏంటి? ఉదయాన్నే లేవాలి. కూర్చో. మహా నువ్వు స్టాండ్ అప్, అటెన్షన్లో నిల్చో, చేతులు దండ కట్టుకో. ఇప్పుడు చెప్పు. అంటే ఏంటి? ఉదయాన్నే లేవాలి, ఉదయాన్నే నిద్ర లేవాలి. కూర్చో. ప్రశాంత్ స్టాండ్ అప్, ఇటువైపు చూడండి. ఇప్పుడు చెప్పు. చేతులు దండ కట్టు, చెప్పు, గట్టిగా చెప్పు. గెటప్ ఇన్ ద ఎర్లీ మార్నింగ్. గెటప్ ఇన్ ద ఎర్లీ మార్నింగ్. ఉదయాన్నే నిద్ర లేవాలి. కూర్చో, కూర్చో. సుశాంత్ స్టాండ్ అప్, చేతులు దండగట్టు, కాలు దగ్గర పెట్టి నిల్చో. నిలబడు అని చెప్పగానే కాలు ఇలా దగ్గర పెట్టి చేతులు కట్టి నిలబడాలి. ఓకేనా? ఇప్పుడు చెప్పు. గెటప్ ఇన్ ద ఎర్లీ మార్నింగ్. గట్టిగా చెప్పు. గెటప్ ఇన్ ద ఎర్లీ మార్నింగ్ అంటే ఏంటి? ఉదయాన్నే త్వరగా నిద్ర లేవాలని. పడు, కూర్చో. సుసన్న స్టాండ్ అప్, అటెన్షన్లో నిల్చో, చేతులు దండ కట్టు. చెప్పు ఇప్పుడు. ఎర్లీ మార్నింగ్. గెటప్ ఇన్ ద ఎర్లీ మార్నింగ్ అంటే ఏంటి? ఉదయాన్నే నిద్ర లేవాలి. కూర్చో, కూర్చో. సాన్వి నువ్వు నిల్చోమ్మా, కూర్చో. నువ్వు చెప్పిన మాట వినాలి, కూర్చో. సాన్వి నువ్వు చెప్పమ్మా, చేతులు దండ కట్టుకో. చెప్పు. గెటప్ ఇన్ ద ఎర్లీ మార్నింగ్. తర్వాత తిందుగా లే. గెటప్ ఇన్ ద ఎర్లీ మార్నింగ్. కూర్చో, కూర్చోండి.